న్యూ ఇయర్ వేడుకలకు ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 గంటల వరకే పోలీసులు ప్రజలకు అనుమతినిచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు పలు సర్కిళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలంటున్న కడప డీఎస్పీ షరీఫ్తో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఒక రాజకీయ విమర్శ చేయడం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం ఆయన దిగుజారుడు రాజకీయానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నాం. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందా? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల నీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమైనా అన్యాయం జరిగిందా? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల నువ్వు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చావో, ఏదైతే నువ్వు పాదయాత్రలో ప్రజలకి ఉద్ధరిస్తానని చెప్పావో అవి ఏమైనా నెరవేరలేదా? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ వల్ల ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రాలేదా? పోలవరం రాలేదా? ప్రతి సంవత్సరము జనవరిలోనూ రిలీజ్ అవుతున్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలేదా? ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? రాజకీయాల్లో విలువలు ఉండాలి. రాజకీయ విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని చెప్పి అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడగదలుచుకున్నాం. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సుమారుగా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము మీ గురించి మాట్లాడలేమా? మేము చెంచల్గూడ దొంగ అని మేము అనలేమా? లేకపోతే చెంచల్గూడలో నువ్వు 16 నెలలు జైలు శిక్ష అనుభవించి సుమారుగా 13 సిబిఐ కేసులు, 3 ఈడీ కేసుల్లోన ముద్దయికున్న వ్యక్తివి, 1,00,000 కోట్లు స్కామ్ చేసి 16 నెలలు జైలు వచ్చిన వ్యక్తివి నేను దొంగ అని మేము పిల్లేమా? చెంచల్గూడ దొంగ అని మేము అనలేమా? సంస్కారం అడ్డొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రాయలసీమలో పుట్టి రాయలసీమ వాసిగా రాజకీయాల్లోకి ఆడవాళ్ళని పిల్లలు లాగకూడదనే ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా? అలాంటి లాగిన వ్యక్తుల్ని మన రాయలసీమలో ఏమంటారో తెలుసు కదా. ఆ మాట మా నోటంటే చెప్పించొద్దని జగన్మోహన్ రెడ్డి గారు. సుమారుగా ఈరోజు రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పరావులాగా తయారయ్యావు నువ్వు. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టావు. ఇవన్నీ వదిలేసి ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి నువ్వు ఏమి ఉద్ధరించావో చెప్పాలి.